రైట్ నమస్తే. ప్రస్తుతం మనం ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర. అంటే ఇక్కడ ఎస్సీ ఉపకులాలకు 57 కులాలకు సంబంధించి కార్పొరేషన్ కావచ్చు, ఇటు వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆర్డీఓ ద్వారా ఇవ్వద్దు, మాకు ఎంఆర్ఓ ద్వారా అందరికి ఇచ్చినట్టే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచే మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలని కూడా ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రస్తుతం మాట్లాడదాం, వాళ్ళతో పాటు ఉన్నాం మనం. నమస్తే అన్న. నమస్తే అన్న, ఏంది అసలు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రధానంగా? ఇక్కడ ముఖ్యంగా ఇలా మాకు సంబంధించినటువంటి అంటే దళితుల్లో 57 కులాలు ఉన్నాయనేటువంటి విషయం ఇలా చాలా కాలం వరకు తెలియలేకుండా పోయింది. ఈ కులాలు ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా ఎవరు కూడా ఇంతవరకు దృష్టి సారించలేదు. ముఖ్యంగా ఈ 57 కులాలలో కనీసం కుల ధృవీకరణ పత్రాలు కూడా పొందలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈ కులాలు. సో కాబట్టి ఈ మాలమాదిగలకు ఇస్తున్న విధంగానే ఈ 57 కులాలకు అందరికీ కూడా ఆర్డీఓ ద్వారా కాకుండా తహసీల్దార్ ద్వారా ఇవ్వాలనేటువంటి మా ప్రధానమైనటువంటి డిమాండ్. రెండోది, ఇవాళ ఆర్థికంగా ఇవాళ ఈ ఫలాలు అందుకోవాలనంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ ఫలాలు కానీ ఇవన్నీ కూడా దక్కాలి, వాళ్ళ నిరుద్యోగులు అందరూ కూడా బాగుపడాలంటే ఈ ఉమ్మడి ఎస్సీ కార్పొరేషన్ వల్ల ఈ కులాలకు న్యాయం జరుగుతలేదు. కాబట్టి సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం ఉపకులాలకు అని చెప్పేసి మన కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మా పోరాట ఫలితంగా అది ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని వెంటనే అమలు చేయాలని ఇవాళ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటుతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు గత సంవత్సరమే మేము డిమాండ్ చేసినాము, గత బడ్జెట్లో కూడా దీన్ని పెట్టమని చెప్పేసి అన్నాం, కానీ ఇప్పటి వరకు కూడా అది పెట్టలేకపోయింది. ఇప్పుడు వచ్చేటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఈ ఎస్సీ ఉపకులాలకు సంబంధించి సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులు దీనికి కేటాయించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఏదైతే ఉమ్మడి కార్పొరేషన్ ఉన్నప్పుడు ఈ కులాలకు అవి కూడా అందరు కూడా దక్కించుకోలేకపోయారు, కనీసం అధికారుల దగ్గరికి పోలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళా మాలమాదిగా కులాల గ్రూపులలో కులాలలో ఈ కులాలను కలిపి కనుక కార్పొరేషన్ కనుక ఏర్పాటు చేస్తే మళ్ళీ తీవ్ర అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో చెవెళ్ళ డిక్లరేషన్లో దాని ప్రకారంగా 57 కులాలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేటువంటిది మా ప్రధాన డిమాండ్. అంటే ఇప్పుడు ఈ డిమాండ్ని గురించి ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకుపోవడం జరిగింది? ఈ గడిచిన 16 నెలల పాలనలో 16 నెలల పాలనలో ముఖ్యమంత్రి గారు వారు ఛార్జ్ తీసుకున్న తర్వాత మేము డైరెక్ట్ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది, వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మంత్రి గారికి కూడా దీని మీద వారికి మా యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చినాము. వీళ్ళందరికీ అధికారులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు అందరి దృష్టిలో ఈ అంశం ఉన్నది. దాన్ని ఇంకా మళ్ళీ తాత్సారం చేయకుండా వెంటనే ఈ బడ్జెట్ సమావేశాల్లో దీన్ని మనము అమలు చేసి మీరు నిధులు కేటాయించినట్లయితే ఇలా ఏదైతే మీరు సామాజిక న్యాయం కోసం దళితుల్లో అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలని అంటారు. కాబట్టి ఇది వెంటనే అమలు చేయాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా వెళ్ళినప్పుడు ప్రభుత్వం స్పందన ఏ విధంగా ఉంటుంది? డైరెక్ట్ సీఎం మన రేవంత్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన అని చెప్తా ఉన్నారు. ఎట్లా రెస్పాండ్ అయినా ఆయన? అంటే సానుకూలంగా స్పందించిందా లేదా? సానుకూలంగానే స్పందించడం జరిగింది. కాబట్టి వాళ్ళు స్పష్టంగా వాళ్ళ మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. సో దానికి అనుకూలంగా మేము ఖచ్చితంగా చేస్తాము, ఈ వెనుకబడినటువంటి దళిత కులాలకు న్యాయం చేస్తామనేటువంటిది వాళ్ళు హామీ ఇచ్చారు. కాబట్టి ఆ హామీని వెంటనే నిలబెట్టుకోమనేది మా యొక్క రిక్వెస్ట్ గవర్నమెంట్కు, మంత్రివర్గానికి, అందరికి కూడా మేము ఇలా మా తరపున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, వచ్చే ఏప్రిల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ తర్వాత జగజ్జీవన్ రామ్ గారి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ప్రతిసారి కూడా ఈ ఉత్సవాలకు సంబంధించి మాలమాదిగ కులాలు మాత్రమే దాన్ని ఒక వాదులాట చేసుకొని 2 కులాలే తీసుకుపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ దళితులందరికీ ఇలా ఆ మహనీయులను గౌరవించుకునేటువంటి అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఇందులో ఉన్నటువంటి అట్టడుగు కులాలకు కూడా ఆ పరిస్థితి కల్పించాలి. ఈసారి కమిటీ చైర్మన్గా ఈ 57 కులాల నుంచే ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు కొత్తగా అంటే వర్గీకరణ కూడా అమలయ్యే దిశగా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నది. ఇప్పుడు వర్గీకరణలో ABCD తీసేసి ఓన్లీ 3 గ్రూపుల వరకే పెట్టిరు. దీని మీద ఏం చెప్తారన్న మీరు? ఖచ్చితంగా ఇలా స్వాగతిస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో మా భాగస్వామ్యం కూడా ఉన్నది. ఇలా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఆధారంగా ఇలా 3 వర్గాలుగా చేశారు. ABCD కాకుండా 1 to 3 గ్రూపులుగా చేశారు. అంటే పూర్తిగా నిరుపేదలు ఒక గ్రూపు, తర్వాత కొంచెం పేదలు ఒక గ్రూపు, కొంత మోస్తారుగా ఉన్నటువంటి ఒక వర్గాన్ని తీసుకొని వాళ్ళు షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ ద్వారా ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు త్వరలో దాని బిల్లు కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టం చేయబోతా ఉన్నారు. దాన్ని స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే మీరు అనుకుంటున్న విధంగా ఇవి అట్టడుగు కులాలకు బాగు చేయాలని అనుకుంటున్నారో, ఇలా వర్గీకరణ వల్ల ఒక 5-10% విద్యా ఉద్యోగాల అవకాశాలు దక్కుతూ ఉంటాయి. కానీ మిగతా
ఇలా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అభివృద్ధి చేయాలంటే మాకు సంబంధించినటువంటి ఏదైతే సామాజిక సమస్యలు ఉన్నాయో కులపత్రాల సమస్య కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్ ఏర్పాటు కావచ్చు, ఈ రెండింటిని వెంటనే మీరు అమలు చేసినట్టయితే ఇలా మా కులాలలో కూడా ఒక విశ్వాసాన్ని ఇలా ప్రభుత్వం నింపినట్టయితే మేము రేపు పొద్దున కూడా మా సమస్యలు పరిష్కరించినట్లయితే మేము ప్రభుత్వానికి పూర్తి అండగా నిలిచేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ప్రధానంగా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇది ఆర్డీఓ ద్వారా అందుతుంది, మాకు ఎంఆర్ఓ నుంచి అందుతుంది అని చెప్తా ఉన్నారు. అంటే ఏ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే 1-2 కులాలు అయితే వేరు, ఇప్పుడు ప్రతిసారి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నప్పుడల్లా ఆర్డీఓ కాడికి పోవాలంటే రిస్క్ కదా, మరి దీన్ని ఎట్లా? మేము అదే బాధపడతా ఉన్నాము. ఇలా మా కులాలకు సంబంధించిన వాళ్ళు వేలాది లక్షలాది మంది ఇలా ఈ రాష్ట్రంలో దాదాపు సుమారు మాకున్నటువంటి సమాచారం మేరకు 25 నుంచి 30 లక్షల జనాభా ఈ కులాలకు సంబంధించింది. కానీ ఇందులో అందరూ కూడా నిరక్షరాస్యులు, ఎక్కువ శాతం నిరుద్యోగులు, నిరక్షరాస్యులతో నిండినటువంటి మా కులాలు ఇవన్నీ కూడా కేవలం కుల వృత్తులు, చిన్నటువంటి చేతి వృత్తులను నమ్ముకొని జీవించేటువంటి సంచార జాతులు చేసేటువంటి కులాలు ఇవన్నీ. వీళ్ళంతా కూడా ఆర్డీఓ చుట్టూ, కలెక్టర్ చుట్టూ తిరగాలంటే అనేక వ్యయ ప్రయాసాలు, అనేక డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, ఇలా లంచాలు ఇవ్వందే పత్రాలు ఇవ్వాలనేటువంటి పరిస్థితి, అక్కడికి కూడా పోలేనటువంటి పరిస్థితి. ఇలా వాళ్ళు ఆ బాధలు పడలేక ఇలా అధికారుల చేత మాలమాదిగ సర్టిఫికేట్లు కూడా అంటగడుతున్నారు మా కులాలకు. అవి కూడా తీసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇలా దానివల్ల మాకు సొంత కులాలు ఉనికిలో కోల్పోయేటువంటి పరిస్థితికి వస్తూ ఉన్నది. కాబట్టి ఎవరి కులపత్రం వాళ్ళకి ఇవ్వాలి. స్థానికంగా ఉండేటువంటి అధికారి ఎవరైతే తహసీల్దార్ ఉంటాడో ఆయన ద్వారా ఇలా మాలమాదిగలకు ఎట్లయితే ఇస్తూ ఉన్నారో అదేవిధంగా ఈ కులాలన్నిటికి కూడా తహసీల్దార్ ద్వారానే సర్టిఫికేట్ ఇవ్వాలి. అదేవిధంగా మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నట్టు మా మాదాసి కులాలకు సంబంధించి అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు స్థానిక అధికారులు కానీ ఇంకా ఇతరులు కానీ. ఇట్లాంటి అంటే మాకు ఒక అస్తిత్వము, మా కులాలకు ఒక నాయకత్వం ఇన్నాళ్ళు లేకపోవడం వల్ల, ఈ కులాల పేరు మీద ఒక చైతన్యంగా ముందుకు రాలేకపోవడం వల్ల కులాల ఉనికిలో కోల్పోతూ ఉన్నాయి. ఇప్పుడు చివరికి వచ్చే వరకల్లా మీది ఏ కులము అనేటువంటి అడిగేటువంటి పరిస్థితికి వస్తూ ఉన్నది. కాబట్టి ఎవరి కులపత్రం వాళ్ళకి అందియాలా, వాళ్ళ ఆత్మగౌరవంతో వాళ్ళ హక్కుల కోసం పోరాడే విధంగా అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.